మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబరు 7032378154. దైవ సేవకులు పాస్టర్ బెంజమిన్ గారు. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యము చదువుకుందాం. రెండో దినవృత్తాంతములో పరిశుద్ధ గ్రంథంలో నుంచి రెండో దినవృత్తాంతములో 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. మరలా చదువుకుందాం. దినవృత్తాంతములో 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. కాబట్టి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపులు ఇక్కడ చెప్తున్నాడు మనతో. విశ్వాసులమైన మనతో, దేవుడు బిడ్డలమైన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి తన ఎడల యథార్థ హృదయం గలవారని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. మనం ఈ లోకంలో ఎక్కడున్నా కూడా మనల్ని బలపరచాలని దేవుడు తన ఆత్మతో తిరుగుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తన యందు యథార్థ హృదయము గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. మనము దేవుని ఎడల యథార్థంగా ఉండాలి. మనము దేవుని ఎడల యథార్థత కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ దేవునికి ఇష్టలుగా, ఎల్లప్పుడూ దేవుని మాట వినేవారంగా, ఎల్లప్పుడూ దేవునికి లోబడేవారంగా మనం ఉండాలి. కాబట్టి ఇలాంటి వారిని బలపరచుట కొరకై ఆరోగ్యమందు బలపరిచేదానికి, ఐశ్వర్యమందు బలపరిచేదానికి, ఆయుష్ ఇచ్చేదానికి ఆయన సంచారం చేస్తున్నాడు. రెండో దినవృత్తాంతము 16వ అధ్యాయము 9వ వచనములో అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? తన యందు యథార్థ హృదయం గలవారిని బలపరచుటకు యెహోవా లోకమంతా సంచారం చేస్తున్నాడట. దేవుని ఎడల యథార్థత కలిగి ఉండాలి మనం. అందుకని దేవుడు అంటాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు ఉండాలి. కాబట్టి దేవుని చేత నువ్వు బలపరచబడాలి. దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి చేత, మన దేవుడైన యెహోవా చేత, పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు బలపరచాలి, మేలు పొందాలి అని మనం ఇష్టపడితే మనం ఏం చేయాలా? తన యందు యథార్థత కలిగి ఉండాలా. దేవుడు చెప్పినట్లుగా జీవించాలా. దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేసి ప్రభువా నన్ను దీవించంటే దీవించడు. మనమైన ఇంట్లో మన బిడ్డలు కానీ, మన భార్య కానీ, మన భర్త కానీ మనం ఒకటి చెప్తే వారు ఒకటి చెప్పారనుకో, చేశారనుకో, మనం ఇష్టపడతామా? ఇష్టపడం. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. కాబట్టి తన యందు యథార్థత గలవారని బలపరచుటకి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఇంకొక వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం. 42:2 యోబు గ్రంథం. నీవు సమస్త క్రియలను చేయగలవనియో, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకుంటుని. మరలా చదువుకుందాం. యోబు గ్రంథము 42:2 వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియో, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకుంటుని. కాబట్టి దేవుడు సమస్త క్రియలు చేయగలడు. దేవుని ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కానేరదు. నేనిప్పుడు తెలుసుకుంటుని అని యోబు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు సమస్త క్రియలు చేయగలడు. దేవుడు ఉద్దేశించింది ఏది నిష్ఫలము కానేరదు. కాబట్టి సమస్త క్రియలు, చనిపోయిన వారిని సైతము బ్రతికించే దేవుడు, కుష్టి రోగులను సైతము స్వస్థపరిచే దేవుడు. అందుకనే లూకా సువార్తలో 10 మంది కుష్టి రోగులు దారిలో వెళ్తుంటారు. యేసు ప్రభును చూసి, యేసు ప్రభువా దావీదు కుమారుడా
మమ్మను కరుణించుము, మమ్మను కరుణించుము అని అంటారు వాళ్ళు. యేసు ప్రభువారు అంటాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకొని శుద్ధులవ్వండి అంటాడు. అప్పుడు వారు యాజకునికి కనపరుచుకోవటానికి వెలుచుండగానే వారు శుద్ధులైపోతూ వచ్చారు. కాబట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్ళిపోతూ వచ్చారనమాట. కాబట్టి నేను దేవుడు ఎంత శక్తిమంతుడో, ఆయన ఉద్దేశించింది ఏదీ నిష్ఫలం కాదు. కాబట్టి యోబు తెలుసుకునేసరికి కొంత సమయము పడుతూ వచ్చిందనమాట. కాబట్టి నీవు సమస్త క్రియలను చేయగలవాడవు, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. దేవుడు సమస్త క్రియలను చేయగలడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తూ వచ్చాడు. ఐగుప్తీయులు చూసి వారి మతి చెలించిపోతూ వచ్చింది. ఇంత గొప్ప ఎర్ర సముద్రం ఎలా పాయలవుతూ వచ్చిందని వారికి అర్థం కాలే. కాబట్టి దేవుడు సమస్త క్రియలని చేయగలడు. ఆయన ఉద్దేశింది ఏది నిష్ఫలము కానేరదు. కాబట్టి నిన్ను రక్షించుకున్నాడు. నీకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ ఇచ్చి నిన్ను దేవుడి బిడ్డగా చేసుకున్నాడు. ఎందుకు? ఆయన సమస్త క్రియలు నీ అందు చేయాలని, నీకు మేలు చేయాలని. కాబట్టి ఆయన ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కానేరదు. నీ పక్షంగా, నా పక్షంగా దేవుని ఉద్దేశం ఏదో గొప్పదై ఉంటున్నది. కాబట్టి ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేసుకోవాలా, ఎల్లప్పుడూ మనము దేవునికి విధేయులుగా ఉండాలి. ఇంకొక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం, ఇంకో మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం. సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడో అలయడో, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. కాబట్టి ఆయన సొమ్మసిల్లడో అలయడో, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. కాబట్టి యెషయా గ్రంథం 40వ అధ్యాయము 20వ వచనంలో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సొమ్మసిల్లడో అలయడో, ఆయన జ్ఞానమును శోధించుటకు అసాధ్యము. కాబట్టి మన దేవుడు అలసిపోయే దేవుడు కాదు, మన దేవుడు సొమ్మసిల్లే దేవుడు కాదు. ఆయన జ్ఞానము మితిలేనిది. కాబట్టి నేను మన దేవుడు మేలు చేయటానికి అలసిపోడు, మనకు మేలు చేయటానికి సొమ్మసిల్లిపోడు. నిత్యము మన గురించే దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి పేతురు రాస్తూ అంటాడు, పేతురు భక్తుడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని చింతించుతున్నాడు. దేవుడు మన ఎడల కార్యాలు చేయాలనే, దేవుడు మనకు మేలు చేయాలనే చింతించేవాడుగా ఉన్నాడనమాట. చూడండి ఏమంటున్నాడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుటకు అసాధ్యము. మన దేవుడు ఇంత జ్ఞాని అని మనకెవరికి తెలియదు. కాబట్టి ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. ఇంత గొప్ప దేవుడు నీకు మేలు చేయాలని, నీకు సహాయం చేయాలని నిలవబడుతూ వచ్చాడు. కాబట్టి వాక్యం ఎత్తుకొని నువ్వు ప్రార్థన చేసుకోవాలా. నువ్వు అలసిపోవు ప్రభా, నువ్వు సొమ్మసిల్లవు, నీ జ్ఞానము శోధింప సౌఖ్యము కానిది. ఎంతో గొప్ప దేవుడు, నాకు సహాయం చేయి, నన్ను ఆదుకో. తండ్రి అయిన యెహోవా, యేసుక్రీస్తు మా రక్షకుడైన యేసు ప్రభువా, నాకు సహాయం చేయని మనము దేవుడి దగ్గర మొరపెట్టాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన అలసిపోడు, సొమ్మసిల్లడో, ఆయన జ్ఞానమునకు మితి లేదు అంటుంది. కాబట్టి ఇంకొక వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 7, 8, 9 వచనాలు చదువుకుందాం. 7, 8, 9 వచనాలు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదునో, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదునో. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పడుకొనిను, నీవు అక్కడను ఉన్నావు. నేను ఏకువ రెక్కలు కట్టుకొని సముద్ర గర్భములో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. కాబట్టి దావీదు
తన జీవితంలో దేవుడు సమస్త చోటు ఉండేవాడని ఆయన గ్రహిస్తూ వచ్చాడు. దావీదు గ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన అంటాడు 7, 8, 9 నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పడుకునను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర గర్భములో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను పట్టుకును, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకును. కాబట్టి దేవుడు ఆకాశానికి వెళ్తే నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళానికి వెళ్తే నువ్వు అక్కడ ఉన్నావు. నేను ఎక్కువ రెక్కలు కట్టుకొని భూగర్భములోకి వెళ్ళానంటే అక్కడను నువ్వు ఉన్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోగలను? నువ్వు సమస్త సృష్టిలో ఉన్నావు. కాబట్టి నువ్వు ఆకాశం మీద ఉన్నావు, పాతాళములో ఉంటావు, సముద్ర గర్భములో ఉంటావు, మేఘమండలములో ఉంటావు. కాబట్టి దావీదు తన జీవితంలో దేవుడు ప్రతి చోట ఉండేవాడని తెలుసుకున్నాడు. కాబట్టి నేను మన దేవుడు సర్వాంతరవ్యామి. కాబట్టి ప్రతి చోట ఉండేవాడు. ఆయనకు మొరపెడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. లూకాసు వార్తలో ప్రభువే అంటాడు, విసుకుక వారు నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని వారికి ఉపమానం చెప్పాను. మత్తయి సువార్త, లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూడగలం అన్నమాట. కాబట్టి మన దేవుడు ఎంత గొప్పవాడో నేను తెలుసుకుంటే ఆయనకు మనం మొరపెట్టుట ఆపము. కాబట్టి దావీదు అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, మళ్ళీ ఒక్కసారి చూసుకొని మనం ముందుకు సాగుదాం. 139వ కీర్తన 8వ వచనం. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పడుకునను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్రపు గర్భములో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. కాబట్టి దేవుడు ప్రతి చోట ఉన్నావు ప్రభా అని దావీదు మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మన దేవుడు ఆకాశములో ఉండేవాడు, పాతాళములో ఉండేవాడు, భూగర్భములో ఉండేవాడు, సముద్రంలో ఉండేవాడు. నువ్వు ఎక్కడి నుంచి మొరపెట్టినా కూడా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడు మొరపెట్టినా కూడా, ఎప్పుడు ప్రార్థన చేసినా నువ్వు 139వ కీర్తన 8, 9 వచనాలు ఎత్తిపట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఆకాశములో ఉన్నావు ప్రభా, పాతాళములో ఉన్నావు ప్రభా, సముద్ర భూగర్భములో ఉన్నావు ప్రభా, అంధకారమైన నీకు అంధకారం కాకపోను ప్రభా అని మనము దేవునికి మొరపెట్టే వరంగా ఉండాలి. ప్రతి చోట నువ్వు ఎక్కడ మోకరించుకొని ఆ తండ్రికి మొరపెట్టినా నీ మొర ఆ తండ్రి ఆలకిస్తాడు. కాబట్టి కొన్ని మాటలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనము. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము సిద్ధపరచబడెను. కాబట్టి ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము సిద్ధపడెను. మన దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలా. ఆయన మాట సెలవీయగానే ఆ ప్రకారం అవుతూ వచ్చింది. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము పరచబడుతూ వచ్చింది. కాబట్టి నేను కూడా దేవుడు ఎంత శక్తిమంతుడో, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం అవుతూ వచ్చింది. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం సిద్ధపడుతూ వచ్చింది. ఆయన మాట సెలవివ్వగా ఆ ప్రకారం అవుతూ వచ్చింది. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము సిద్ధపడుతూ వచ్చింది. మన దేవుడు ఎంత శక్తిమంతుడో, మహిమ గల దేవుడు, ప్రభావము గల దేవుడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు నన్ను రక్షించుకున్నాడు. కాబట్టి తన యందు యథార్థ హృదయులందరినీ బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. నువ్వు తన యందు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను, నీ భర్తని, నీ పిల్లలని, నీ భార్యని, నీ కుటుంబ సభ్యుల్ని, నీ ఉద్యోగాలు, పొలాలన్నిటిని కూడా నీ దేవుడు బలపరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామం నీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీకు స్తోత్రాలు. సంఘ బిడ్డలందరినీ దీవించుము, పరిశుద్ధపరచుము, సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయుషులు ఇవ్వండి నాయన. నా తండ్రి యూట్యూబ్లో ఉంటున్నటువంటి బిడ్డలను దీవించుము, బలపరచుము, ప్రతి విషయంలో వారిని బలపరచు నాయన. నా తండ్రి ఆరోగ్య విషయంలో బలపరచండి, ఆయుష్ విషయంలో బలపరచండి. మరణాలు రోగాలు ఉన్న లోకంలో నివసిస్తున్నాం, ప్రతి కీడును మా నుండి తొలగించండి. నన్ను నీ దాసురాల్ని, నీ సేవకుడైన నన్ను, నీ సేవకురాలని నీ దాసురాల్ని, నా ముగ్గురు పిల్లల్ని దీవించుము, బలపరచుము. పలువిధ మరణాలు రోగాలు మా నుండి దూరపరచమని, నీ సేవలో బలపరిచి వాడుకోమని ప్రభు అయిన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక, మనకు దీవెన కలుగునుగాక, శత్రు సాతానుకు అపజయం కలుగునుగాక.